హాయ్ ఫ్రెండ్స్, పంచపాండవులు ద్వాపర యుగంలో నిర్మించిన శివాలయం అంటే ఈ శివాలయం. నేనైతే ఈ శివాలయానికి వచ్చాను. ఈ శివాలయం పేరు వచ్చి భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి టెంపుల్. పాత శివాలయం అని కూడా అంటారు దీన్ని. ద్వాపర యుగంలో కట్టడాలు ఇలా ఉంటాయి గుడి కట్టడాలు. ఇది మనం చూడడం మన అదృష్టం. అసలు ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని నిర్మించారని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. టెంపుల్ అసలు వీడియో అని కాదు కానీ టెంపుల్ దగ్గర ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ కట్టడాలు కానీ మొత్తం ఇదిగోండి, చూడండి పావురాలు చూడండి ఎలా వెళ్తున్నాయి. అంటే గుడికి వచ్చిన కాడి నుంచి పావురాలు తిరుగుతూనే ఉన్నాయి. టెంపుల్ చూడండి, గదస్తంభం అంటే చోట్లకు వస్తేనే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇలాంటి టెంపుల్ తిరగాలి నిజంగా చెప్పాలంటే. బట్ ఏ ట్రిప్లో వెళ్ళే కన్నా ఈ గుడికి వారానికి ఒకసారి వచ్చినా చాలు. ఇలాంటి టెంపుల్స్ మాత్రం చాలామంది ఖాళీగా ఉంటే ట్రై చేయండి. టెంపుల్లో ఈ పాత శివాలయం టెంపుల్లో ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేస్తున్న అర్చకులతో అయితే నేనున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. అందరికీ నమస్కారం. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ద్వాపరయుగం నాటి ఈ యొక్క శివాలయాన్ని ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినది.
ఈ యొక్క శివాలయంలో సుమారుగా 17 నుంచి 18 ఉపాలయాలు, ఏ దేవాలయంలో లేనటువంటి ఉపాలయాలన్నీ కూడా ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, వినాయకుడు, రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారు, మృత్యుంజయ స్వామివారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు, అమ్మవారు, విశేషంగా అయ్యప్ప స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు, సాయిబాబా గుడి, అలాగే కేతేశ్వర భగవాన్ మార్వాడీలకి ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామివారు గురువు గారు, అలాగే దత్తాత్రేయ స్వామి రామాలయము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, నాగేంద్ర స్వామి దేవాలయము మరియు నవగ్రహాలు ఎంతో విశేషంగా ఈ యొక్క పాత శివాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క పాత శివాలయంలో ఎక్కువగా శాంతులకు బాగా ప్రసిద్ధి. పిల్లలు పుట్టిన వాళ్ళకి శాంతి నక్షత్రాలు, శాంతి హోమాలు ఎక్కువగా ఈ దేవాలయంలో జరుగుతుంటాయి. అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో స్వామివారికి ప్రతినిత్యం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతుంటాయి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన బెదవాడ అమ్మవారి దేవస్థానం నుంచి వస్తున్నటువంటి ఉత్సవ విగ్రహాలు, అలాగే పాత మన దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు, అలాగే వసంత మల్లికార్జున స్వామి బుద్ధవారి గుడి అంటారు, ఈ 3 దేవతల ఉత్సవమూర్తులు కూడా ఒకే రథం మీద ఊరేగడం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క దేవాలయంలో ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా త్వరగా తీరుతాయని చెప్పి భక్తులందరూ విశ్వాసంగా ఈ యొక్క దేవాలయానికి రోజు రావడం జరుగుతుంది. ఈ టెంపుల్ గురించి అయితే విన్నారు కదా. ఇది టెంపుల్ లాంటి చాలా టెంపుల్స్ ఉంటాయి. మనకి తెలీదు. మనం ఉన్న బిజీ టైంలో, బిజీ లైఫ్లో మనకి ఇవన్నీ చూసే అంత టైం ఉండదు. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి వచ్చే ముందు నేను ద్వాపరయుగంలో ధర్మరాజు గారు కట్టించిందంటే ఎలా ఉంటుందిలే అని నేను అనుకున్నాను. వచ్చిన తర్వాత చూసినాక అక్కడ పంతులు గారు కానీ వాళ్ళందరూ చెప్పిన తర్వాత నిజంగా ఇలాంటివి ఉంటాయని నాకు చాలా గట్టిగా అనిపించింది. నా ప్రయాణం ఈ ఒక్క టెంపుల్ దాని కాదు, చాలా టెంపుల్స్ ఇలాగే తిరిగి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. దానికి మీ సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ కావాలి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.